అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఈరోజు కరుంగలై మాల గురించి పూర్తి వివరాలు తెలియజేయడం కోసం ఈ వీడియో. ఇంతకుముందు వీడియోలో మ్యాక్సిమం సబ్జెక్ట్ చెప్పడం దానికి చిన్న చిన్న పాయింట్స్ మిస్ అయ్యి ఈరోజు పూర్తి వివరాలు తెలియజేయడం కోసం ఈ వీడియో. కరుంగలై మాల అంటే దీన్ని ఇబోనీ వుడ్ అంటారు, తెలుగులో జమ్మి చెట్టు. జమ్మి చెట్టుకు 95 సంవత్సరాల వయసు దాటిన తర్వాత లోపల చావ వస్తుందంటే కింద మొదట్లో నల్లగా కనపడేదాన్ని చావ అంటారు తెలుగులో. దాని నుంచి తీసి తయారు చేసినవే ఈ కరుంగలై మాల. ఇది ఒరిజినల్. దీన్ని ఎవరు ధరించవచ్చు, ఎవరు ధరించకూడదు, ఎందుకు ధరించాలి, దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాం. మరి దీన్ని ధరించడం ద్వారా బాడీకి పూర్తిగా మనిషికి మనసుకి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది, నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. మనకి సరిగా నిద్ర పట్టడం లేదు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము, ఏదో బయట శక్తులు ప్రయోగాలు ఇలాంటివన్నీ మనకి మనోవేదనకు గురి చేస్తూ ఉంటాయి. ఈ బ్రెయిన్కి పాజిటివ్నెస్ని అందించి మనకి ప్రశాంతతను ఇవ్వడానికి ఉపయోగపడేది కరుంగలై మాల. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు దూరం అవుతాయి. ఆరోగ్యపరమైన సమస్యలు ఎలాంటి దూరం అవుతాయంటే స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతాం. ఇది మనకి తెలియకుండానే దీని నుంచి కొంత వేడి ఉత్పత్తి అవుతుంది, ఉష్ణం. ఈ ఉత్పత్తి ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ సరిగా పెరుగుతుంది. దానివల్ల మనకి నరాలకు సంబంధించిన రుగ్మతలు, బ్రెయిన్ ఫంక్షన్ సంబంధించిన రుగ్మతలకు కూడా రాకుండా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది సైంటిఫికల్ ప్రూవెన్. అలాగే దీన్ని ఎవరు ధరించకూడదు? చిన్నపిల్లలు 6 సంవత్సరాల పిల్లలు ధరించకూడదు. 6 సంవత్సరాల పిల్లలు ఎందుకు ధరించకంటే దీని నుంచి వచ్చే వేడిని తట్టుకునే శక్తి, ఈ పాజిటివ్ ఎనర్జీని తీసుకునే శక్తి చిన్నపిల్లలకు సరిపోదు కాబట్టి 6 సంవత్సరాల పిల్లలను ధరించొద్దని చెప్తున్నాం. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్, గర్భిణీ స్త్రీలు ధరించకూడదు. ఎందుకు ధరించకూడదు అంటే చెప్పాం కదా, దీని నుంచి తెలియకుండా మనకి కొంత వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడి మన బాడీని అంతా యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి ఆ వేడి తట్టుకునే శక్తి ఉండదు. దానివల్ల ఎలాంటి ప్రమాదం జరగకూడదన్న ఉద్దేశంతో మనం ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ధరించకూడదని చెప్తున్నాం. అలాగే మిగతా వారంతా స్త్రీ పురుష లింగ సంబంధం లేకుండా అందరూ ధరించవచ్చు. దీనిది ఎప్పుడు ధరించాలి? మీరు ఎప్పుడైనా ధరించే సమయంలో ఈ కరుంగలై మాలని ఆవు పాలలో 12 గంటల పాటు భావన చేసి 12 గంటల పాటు ఆవు పాలలో నానబెట్టి తర్వాత దాన్ని వాటర్తో వాష్ చేసి ఒక అరగంట నీళ్ళల్లో నానబెట్టి మంచి కాటన్ క్లాత్ తుడుచుకొని శివాలయంలో కానీ రామాలయం, మీకు ఇష్టమైన దేవాలయంలోకి తీసుకెళ్ళి అక్కడ ధరించడం ద్వారా మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీన్ని నిద్రించే సమయంలో తీసివేయాలి. ఎందుకంటే పగలంతా మనం రేడియేషన్తో దీనివల్ల వచ్చే ఉష్ణాన్ని తీసుకుంటాము, రాత్రిపూట దీన్ని తీసేయాలి. అలాగే పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు ఎవరైనా రాత్రి సమయంలో బెడ్ మీద పడుకునేటప్పుడు దీన్ని ధరించకూడదు. దీన్ని ధరించకుండా పక్కన పెట్టి పొద్దున స్నానం చేసి వేసుకుంటే మంచిది. ఓకే. అలాగే రెండోది, తాగేదానికి తినేదానికి నియమ నిబంధనలు లేవండి, అది ఎవరిష్టం వాళ్ళది. దీనికైతే ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు. ఆడవారైతే స్త్రీలు నెలసరి మంత్లీ టైంలో దాన్ని 5 రోజులు ధరించకూడదు, రాత్రి సమయంలో ధరించకూడదు. ఇది ఒకటి రెస్ట్రిక్షన్. అలాగే చావింటికి పురుడింటికి వెళ్ళకూడదు. ఎందుకంటే చావింటికి పురుడింటికి వెళ్ళడం వల్ల మనకు అక్కడ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, దాన్ని వేసుకొని వెళ్ళకూడదు. ఒకవేళ పొరపాటున వెళ్తే దాన్ని మళ్ళీ వచ్చిన తర్వాత శుద్ధి చేసి, అంటే వాటర్లో నానబెట్టి తలస్నానం చేసి వేసుకోవాలి. ఎందుకు వెళ్ళకూడదంటే ఆ నెగిటివ్ ఎనర్జీ తీసుకొని దీని పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది, దీని పవర్ అయిపోతుంది కాబట్టి వేసుకోవద్దని చెప్తారు. ఒకవేళ పొరపాటున వెళ్ళినా 1, 2, 3 సార్లు జరిగినా పర్వాలేదు, కానీ అంతకు మించి జరిగితే మాల తీసి కొత్త మాల వేసుకోవాల్సి వస్తుంది. రైట్. ఇవి మొత్తం నియమ నిబంధనలండి. ఓవరాల్గా చేయాల్సిన నియమ నిబంధనలన్నీ ఇవే. దీన్ని ధరించండి. దీన్ని ధరించడం ద్వారా ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ అయితే పాస్ అవుతుంది, నెగిటివ్ ఎనర్జీకి దూరం అవుతారు. మీరు చేసే ప్రతి పనికి ఆలోచన విధానం మారుతుంది, విజయవంతం అవటానికి దోహదపడుతుంది, సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా దీనివల్ల ఉపయోగం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ తూము రమేష్.